బెతెస్దా జీడిఎం క్రిస్టియన్ బ్రదరన్ అసెంబ్లీ కూడా వస్తుంది అర్థమైపోయి పేరు చదవండి. చాలా అద్భుతం. 100 సంవత్సరాల సంఘం కూడికకు వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ అద్భుతమైన ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. చదవండి ఎవరైనా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. ఈ మాటను మనం ధ్యానించనై ఉంటుండగా వేదిక మీద ఉన్న ఈ యొక్క సువార్త సభల అధిపతి దేవాది దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తుకు స్తుతులు చెల్లిస్తూ డైరెక్టర్ సంఘ కాపరి అయిన యేసుదాస్ గారికి హృదయపూర్వక వందనాలు. అలానే సభల కన్వీనర్ అయిన రవి విల్సన్ గారికి వందనములు. అలానే సేవకుడు విరివిగా వాడబడుతున్న మన కార్యదర్శి వారు డాక్టర్ ఎం శ్యాంబాబు గారికి వందనములు. అలానే తోటి సేవకుడు కుటుంబరావు గారికి, అదేవిధంగా తోటి సేవకులకు పరిచారకులకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వందనాలండి. అది అంటే కొంతమంది పడుకుంటే మిలిగిస్తారని. మనం చదువుకున్న వాక్య భావం ఏమిటి? మరొకసారి చదవండి అందరూ, మరొకసారి చదవండి. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన జనులారా ఎవరి యొద్దకు? ఎవరి యొద్దకు? దేవుని యొద్దకు. ప్రభువైన యేసుక్రీస్తు పిలుస్తున్న మాట, ఆయన పలుకుతున్న ఆహ్వానం. రాత్రికాల సమయంలో ఈ వెలుగులు, వెలుగు ఆఫీసరా, ఈ వెలుగులు అంకాలగూడెంలో కనపడుతున్నాయి, మంగపేటలో కనపడుతున్నాయి, బర్కిట్నార్లో కనపడుతున్నాయి. ఎంతవరకైతే ఈ వెలుగు వెలుచు ఉన్నదో, అలానే ఎంతమంది అయితే ఈ దూర శ్రవణ యంత్రము ద్వారా వినుచున్నారో వారందరికీ కూడా దేవుడు పలుకుతున్న మాట, ఆహ్వానం. ప్రయాసపడి భారము మోయుచున్న వారలారా డాష్ తర్వాత ఏంటి? నా యొద్దకు రండి. ఎంతమందిని రమ్మంటున్నాడు ఆయన? సమస్తమైన వారలారా. అలా చూడండి, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. అందరికీ, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆహ్వానం. ఏమి ఆహ్వానం? మనలందరినీ రమ్మంటున్నాడు. మనం ఎలా ఉన్నామంట? భారము మోయుచున్న వారము. భారము మోయుచున్న వారం. ఏం భారం? నిద్రాభారం అనుకుంటాం మనం. కాదు. ఈ భారాలు 3 రకాల భారాలు మనం మోస్తూ ఉన్నాం. 3 రకాల భారాలు. ప్రతి ఒక్కరూ భారము మోయువారే. ప్రతి మనిషి ఏదో ఒక భారం మోస్తున్నవారే. కొంతమంది పాప భారం మోస్తూ ఉన్నారు. నెంబర్ 1 పాప భారం. నెంబర్ 2 రోగ భారం, రోగాలమయం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోగం, చిన్న రోగమో పెద్ద రోగమో, కనపడే రోగమో కనపడని రోగమో, బయట ఉండే రోగమో బయట పడని రోగమో, ఏదో ఒక రోగం. 3వది రుణభారం, అప్పుల భారం. అప్పుల భారం. అప్పు చేసి పప్పు కూడా తింటున్నారు, అప్పు చేసి అన్నీ కొనుక్కున్నారు, అవి కట్టలేక ఎంతో సతమతమైపోతున్నారు. 3 భారాలు ఇక్కడ ఉన్నాయి. పాప భారము, రోగ భారము, మూడవది
రుణభారం. 3 భారాలు అనుభవించకుండా ఏ వ్యక్తి భూమి మీద లేడు. ప్రతి ఒక్కరూ భారాలు కలిగిన వారి. కనుక ఎవరైతే భారము కలిగి ఉన్నారో, ఎవరైతే ఆ బరువును మోస్తూ ఉన్నారో, భారము మోస్తూ చితికిపోతూ ఉన్నారో, ఎవరైతే పైకి లేవలేని పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో, వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ఈ రాత్రికాల సమయంలో పలుకుతూ ఉన్న గొప్ప ఆహ్వానం, దేవాది దేవుడే పలుకుతున్న గొప్ప ఆహ్వానం, రండి సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడు. అయ్యా, దేవాది దేవుడు మన భారాన్ని తీసివేస్తాను అంటుండగా, విశ్రాంతిని కలుగజేస్తాను అంటుండగా, నెమ్మదిని కలుగజేస్తాను అంటుండగా, మనకొక దిక్కుగా ఆయన ఉండి పిలుస్తూ ఉంటుండగా, ఆయన గొప్ప సహవాసములోనికి, ఆయన కట్టడల్లోకి, ఆయన అనుసరించే అనుసరణలోకి మనం వెళ్ళటానికి సిద్ధముగా ఉండాలి. అప్పుడే మన భారం అంతా తీరుతుంది. నెంబర్ 1, పాప భారం. పాప భారం. ఈ పాపముతో లోకము సతమతమవుతూ ఉన్నది. అలనాడు మన ముత్తమామ అవ్వగారి ద్వారా పాపము సంక్రమించి అప్పటి నుండి అది వెర్రి తలలు వేస్తూ పెరుగుతూ పిల్లలకు ఆ పాపాన్ని అందిస్తూనే ముందుకు సాగుతూ ఉంటుండగా ఎప్పటికీ మనము ఆ పాప భారంలోనే కొట్టుమిట్టాడుతున్నాం. మన తర్వాత తరాలకు కూడా ఆ పాపాన్నే అందిస్తూ ఉన్నాం. సంపదను అందించినట్టు, ఎకరాలను అందించినట్టు, డబ్బును అందించినట్టు పాపాన్ని కూడా వాటన్నిటికంటే ఎక్కువగా అందిస్తూ ఉన్నాం. పాపము పాపము పాపము. రోమా పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము ఏమున్నది అక్కడ? ఏ భేదము లేదు, అందరూ నేను పాపము చేయలేదు అన్నవారు ఎవరో ఈ భూమి మీద ఏ జాతి వారైనా, ఏ ట్రైబ్ వారైనా, ఎవరైనా సరే అందరూ పాపము చేసిన వారే. పాపము చేసి భారము కలిగి ఉన్నారు. అయ్యో, నేను తప్పు చేశాను, ఈ తప్పు ఎలా సరిదిద్దుకోవాలో తెలియక ఆత్మహత్యలు చేసుకునేవారు ఉన్నారు. నేను చేసిన తప్పు మా ఇంటి వారికి తెలిస్తే ఏమైపోతానో, మా కుటుంబం వారు తెలిస్తే వారు ఏమైపోతారో అని నలిగిపోతూ ఉన్నవారు ఎందరో ఉన్నారు. పాప భారం కలిగిన వారు ఉన్నారు. పాప భారం వారు మోస్తూ ఉన్నారు. తల్లికి చెప్పుకోలేక, తండ్రికి చెప్పుకోలేక, పెద్దలకు చెప్పుకోలేక, తెలుసో తెలియకో చేసిన పాపాలు ఎవరికి కనపడదు, వినపడదు. నేను చేసిన పాపం అనుకొని చేసేసిన వారు తరువాత వివేచన కలిగి తప్పు తెలుసుకొని కృంగిపోతూ భారము కలిగి ఉన్న వారిని దేవుడు ఈ రాత్రి పిలుస్తూ ఉన్నాడు. అమ్మా, అయ్యా, బాబు, నువ్వు ఏ పాపము చేసినా, ఎలాంటి పాపము చేసినా ఆ పాపాన్ని తీసివేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఆ పాపాన్ని పరిహరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ పిలుస్తూ ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. రండి, నా దగ్గరకు రండి, నీ పాప భారాన్ని తీసివేస్తాను అంటున్నాడు. అందరూ పాపము చేసిన వారి అందరికీ కూడా ఈ ఆహ్వానం అందుతూ ఉంది. కనుక మరి పాపము చేస్తే ఏంటి? రోమా పత్రిక 6వ అధ్యాయం 23వ వచనము, పాపము వలన వచ్చు జీతము మరణము, మరణము నిత్య నరకము. ఆ నరకాన్ని తప్పించడానికి దేవుడు సిద్ధమై మనకి పాపము నుండి విడుదల కావించడానికి లోకానికి వచ్చాడు.
కనుక ఆయన పిలుస్తూ ఉంటుండగా ఆ మరణాన్ని, నిత్య మరణాన్ని తప్పించుకోవాలనుకునేవారు, ఆ పాప భారాన్ని వదిలించుకోవాలనుకునేవారు ఆయన పిలుస్తూ ఉంటుండగా ఈ యొక్క మైక్ ద్వారా వినేవారందరూ కూడా ఈ మాటలను వినాలి. నీ భారము తీయువాడు ప్రభువైన యేసుక్రీస్తే. నీ పాప భారము నుండి నిన్ను పవిత్రుగా చేసేవాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అది గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ మరణము నుండి, ఈ నిత్య నరకము నుండి తప్పించుకోవడానికి అనేక మంది ఆయా స్థలాలు వెళుతూ ఉంటారు. ఎంతో దూరము నడిచేవారు, ఎక్కడెక్కడికో వెళ్ళేవారు, ఏవేవో జంతువులను సంహరించేవారు, బలులు అర్పించేవారు ఎందరో ఉన్నారు. కాదు, చూడండి, అక్కడికి వెళదాం. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. ఈ యొక్క పాపాన్ని తీసివేయడానికి అనేక మంది జంతువులను, పక్షులను అర్పిస్తూ ఉంటారు. వాటన్నిటి నుండి వాటి వల్ల చిందింపబడిన రక్తము కానీ, వాటి వలన కానీ ఏ మానవుడు పాపము నుండి విడుదల పొందలేడు. ఏ మానవుడు విడుదల పొందలేడు. పాపము నుండి విడుదల పొందాలి అంటే, పాపము నుండి విడుదల పొందాలంటే ఒకే ఒక మార్గం, ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే మన పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయగల శక్తి సంపన్నుడు ఆయన మాత్రమే. కనుకనే దేవాది దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఆ కొండల దగ్గరికి, గుట్టల దగ్గరికి, జంతువుల దగ్గరికి వాటి అర్పించే స్థితికి మనల్ని పంపకుండా ఆయనే ఈ లోకానికి వచ్చాడు. చూడండి, ఎక్కడ ఉన్నది, ఎక్కడ? తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. అక్కడ వ్రాయబడిన మాట ఏమిటో తెలుసా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. బోడిగూడానికే కాదు, చుట్టుపక్కల దేశములో, ప్రపంచములో అందరి కొరకు, అందరి పాపములు పరిహరించుట కొరకు, అందరి భారాన్ని తీసివేయట కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. అమ్మా, గమనించండి, ఇక్కడ కూడి ఉన్న వారే కాదు, వింటున్న వారు కూడా, చూస్తున్న వారు కూడా, ఇంటి దగ్గర ఉన్నవారు కూడా మన పాపము భారము కలిగినది, మోయేంత భారము కలిగినది, మన నరకానికి తీసుకుని పోయేది, నిత్య నరకములో మన మన్నింప చేసేది. అటువంటి పాప నుండి మన విడుదల కావించడానికి ప్రభువే, దేవాది దేవుడే కుమారుని రూపంలో ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు. పాపులను రక్షించడానికి వచ్చిన వారు ఎవరు? ఎవరైనా 100 సంవత్సరాల సంగమా, నోరు తెరిచి చెప్పండి, ఎవరైనా? పాపులను రక్షించడానికి వచ్చినది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన మాత్రమే రక్షించడానికి సమర్థుడు. కనుక ఆయన రక్తమే, ఆయన కార్చిన రక్తమే మన ప్రతి పాపాన్ని కడిగేసింది. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యేసు రక్తమే మన ప్రతి పాపాన్ని కడిగేసి మన పవిత్రులుగా చేసింది. కనుక ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే కృంగిపోయిన స్థితిలో ఉన్నారో, తల్లి తండ్రికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు, చేసిన తప్పును భార్యకు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు, చేసిన పనిని భర్తకు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు, పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా చేసిన ఆ పాపాన్ని మోస్తూ అన్నము తినలేక, నీళ్లు తాగలేక, చెప్పలేక కృషించిపోతున్నారు. వారందరూ పాపము చేసిన వారందరూ కూడా దిగులు పడక్కర్లేదు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రభు పాదాల దగ్గర పడి, ప్రభువా, నేను ఈ పాపము చేశాను, నన్ను క్షమించు నాయనా, ఈ భారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను, ఈ భారాన్ని ఎవరికి చెప్పలేకపోతున్నాను, నేనేమైపోతానో నాకు తెలియదు, ప్రభువా నన్ను క్షమించు నాయనా అని ఎవరైతే ప్రాధేయపడతారో వారిని రక్షించడానికి సర్వశక్తి గల సంపన్నత కలిగిన దేవాది దేవుడు సమర్థుడు. ఆయన పేరే సమర్థుడు. కనుక అలా
భారం కలిగిన వారికి ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఆహ్వానిస్తూ ఉంటుండగా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వారు రక్షింపబడతారు. రెండవదిగా రోగభారం. రోగాలు లేని వారు ఎవరైనా ఉన్నారా? నాకు ఈ రోగం లేదు, ఈ వ్యాధి లేదు అన్నవాడు ఏదో ఒక రకమైన వ్యాధితో పట్టబడి పీడింపబడుతున్నారు. ప్రభు యేసు ఈ లోకంలో సంచరిస్తున్న కాలంలో ఎంతో మందిని రక్తస్రావ రోగం, కుష్టు వ్యాధులు, పక్షవాతం, మోగవాళ్ళు, కళ్ళు లేనివాడు, కాళ్ళు లేనివాడు, రకరకాల వ్యాధులు, జ్వరాలు ఎంతో మందిని బాగు చేశాడు ఆయన. కనుక మరి రోగము లేని వారు ఎవరు లేరు. కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు, ఎన్నో సంవత్సరాలుగా పుండులు తగ్గని వారు, ఎన్నో సంవత్సరాలుగా గుండె జబ్బులతో ఉన్నవారు, ఎన్నో సంవత్సరాలుగా డయాలసిస్కి వెళ్ళిపోయిన వారు, మూత్రపిండాల రోగాలు, ఉబ్బసం రోగాలు, ఆయాసం రోగాలు, ఎంతో రోగభారము. వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి యేసుదాస్ గారు లాగా చేపల కూరలు పెడితే తినలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రోగభారం. కనుక ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే భారము కలిగి ఉన్నారో, రోగం అనే భారాన్ని మోస్తూ ఉన్నారు, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా వైద్యం నిమిత్తం ఎంత ఖర్చు చేసినా తగ్గని స్థితిలో ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో ఆయన పిలుస్తూ ఉన్నాడు, అయ్యా, అమ్మా, నువ్వు రోగభారము మోస్తూ ఉన్నావా? రోగభారము కలిగి ఉన్నావా? రా నా దగ్గరికి, కమ్ టు మీ, నా దగ్గరికి రా, నేను నిన్ను బాగు చేస్తాను, నీ భారం తీసివేస్తాను. నిర్గమకాండము 15:22 వచనము ఏముంది అక్కడ? 15:24 నిర్గమకాండం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. చెప్పండి అమ్మ, 100 సంవత్సరాలు చెప్పాలి, అదిరిపోవాలి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎవరు అన్నారు? నేనే అన్నాయన. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నీవు ఏ వ్యాధితో బాధపడుతున్నా, పైకి బాగానే గుండ్రంగా ఉంటారు, అందంగా ఉంటారు, లోపల ఎన్నో రోగాల పుట్ట. అందరూ బాగానే ఉన్నారు, గుండ్రంగా, అందంగా, ఎర్రగా, నేను ఎర్రగా ఉన్నాను, బాగానే ఉన్నాను అంటుంటారు. నేను పెద్ద పొడిగా తిరుగుతున్నాను, అందరికీ రోగాలు, ఏదో ఒక రోగం ఉంది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎన్నో రోగాలు, ఏదో ఒక రోగం కలిగి ఉన్నారు. కనుక ప్రతి రోగ భారము మోస్తున్న వారికి రాత్రికాల సమయంలో దేవుడు పిలుస్తున్నాడు, రా నా దగ్గరికి, నిన్ను బాగు చేస్తాను, నీ భారాన్ని తీసివేస్తాను. దేవుడి రాత్రికాల సమయంలో నేనే స్వస్థపరిచేవాడును అని ఆయన ఆహ్వానిస్తూ ఉంటుండగా, ఆహ్వానాన్ని మన్నించేవారుగా వస్తే నీ రోగం ఎగిరిపోద్ది. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళి అయ్యి కొనుక్కు రాక్కర్లేదు, కొబ్బరి నూనె సీసాలు కొనక్కర్లేదు, కచ్చిపులు కొనక్కర్లేదు. నిన్ను ఈ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నువ్వు ప్రార్థన చేసుకో. ఎవరో ప్రార్థన చేస్తే నీకు ఎలా దొరుకుతుంది? నీవు ప్రార్థనా పరులుగా మారిపో. నీ ఇంటి వారి కుటుంబం అంతా ప్రార్థనా పరులుగా మారిపోండి. పట్టుదలతో ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే తగ్గనిది ఏదీ లేదు. అసాధ్యమైనది ఆయనకి ఏదైనా ఉన్నదా? ప్రార్థన చేస్తే జైలు గోడలే పగిలిపోయాయి, పునాదులే అదిరిపోయాయి, భూకంపాలే వచ్చాయి, సంఖ్యలు తెగిపోయాయి. ప్రార్థన యొక్క ఫలితం. ప్రార్థన చేస్తే, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులే ఆగిపోయారమ్మా. సూర్యచంద్రులే ప్రపంచ చరిత్రలో జరిగిన గొప్ప విషయం. ఎంతవరకు ఎవరు కనుక్కోలేదు, ఎందుకు ఇలా జరిగిందని ఆలోచన కూడా అందని గొప్ప విషయం. సూర్య చంద్రులే ఆగిపోయాయి. వర్షం కురిసేది, వర్షం ఆగిపోయాయి. ఎరుకో గోడలు పడిపోయాయి, ఎర్ర సముద్రం చీలిపోయింది. దేవునికి అసాధ్యం లేదు. చిన్న ప్రార్థన, హృదయపూర్వకమైన ప్రార్థన, మనస్ఫూర్తి అయిన ప్రార్థన. మంచం మీద కూర్చొని కాళ్ళు ముడుచుకొని కాదు, మోకాళ్ళ మీద పడిపోవాలి, సాష్టాంగం పడిపోవాలి. ప్రభువా కనికరించు నాయన, ఈ భారము కలిగి ఉన్నాను, ఈ రోగము కలిగి ఉన్నాను అని ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారికి స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ భారము నుండి విడుదల కావించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మూడవదిగా రుణభారము. ముగించేస్తున్నాను. మూడవదిగా రుణభారము, అప్పుల భారము.
జాగ్రత్తగా వినండి. అప్పులు చేస్తారు, అప్పులు తిప్పలకు చేస్తే తిప్పలు తప్పిస్తాయి. చూడండి, అప్పు చేసి పప్పుకూడు పైకి కనపడాలని వడ్డీ మీద వడ్డీ ఈఎంఐలు కట్టుకుంటా పెద్ద పెద్ద బళ్ళు, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద ఇళ్ళు సోకులకు వెళుతుంటారు. అది చాలా నష్టం. అప్పు చేస్తారు, రుణభారం పెరిగిపోతుంది. మీ ఇంటికి కొంతమంది వచ్చేస్తారు, గిన్నె చెమ్ము బయటపడేస్తారు. ఎంత అవమానం! కట్టడానికి కలిగిన స్తోమతను లేక, ఎవరో డబ్బులు తెచ్చుకోలేక, డబ్బులు వాళ్ళు చెల్లించలేక కుమిలిపోతూ ఉంటారు. ఎంతగానో నష్టపోతారు. అప్పుల భారం మనిషికి మనుషులు మనుషులకు అప్పిస్తున్నారు, దేశాలకు దేశం అప్పిస్తున్నారు. జాగ్రత్త. ఈ భారము ఎవరైనా కలిగి ఉంటే ఎలీషా గారి దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి దగ్గరికి ఎలీషా గారు వెళ్ళారు. అమ్మాయి ఏంటంటే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, అయ్యా నా దగ్గర ఏమీ లేదయ్యా, మీకు అప్పం ఇవ్వడానికి లేదు, ఏమీ లేదయ్యా అన్నప్పుడు, నాకు అప్పం చేసిరా అన్నప్పుడు, అయ్యా అప్పులు ఎక్కువైపోయాయ్యా, నాకు అప్పులు ఎక్కువైపోయి నా ఇద్దరు పిల్లలను కూడా పట్టుకుపోతానంటున్నారు. అప్పిచ్చిన వాడు పట్టుకుపోతానంటున్నారు, వాడు దోసులుగా పట్టుకుపోతానంటున్నారు. జాగ్రత్తగా వినండి. రాజుల 2వ గ్రంథంలో ఆ మాటలు 4వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. ఇంటికి వెళ్ళాక చదవండి. అప్పులు చేస్తే తీర్చే స్థితి ఉంటేనే అప్పులు చేయాలి. తీర్చలేకపోతే నీ పిల్లలను పట్టుకుపోతారు. అప్పు తప్పది. తగినంత వరకే, స్తోమత వరకే అప్పు చేయాలి. పిల్లలను పట్టుకుపోయే స్థితి నువ్వు కల్పిస్తే మనం ఏమి తల్లిదండ్రులం? పిల్లలను దోషులుగా తీసుకుపోతే మనం ఏమి తల్లిదండ్రులం? కనుక మనమందరము ఏదో ఒకలాగా అప్పు చేసిన వాళ్ళమే. జాగ్రత్త. సాతాను దగ్గర అప్పు చేశామండి మనం. ఎవరి దగ్గర? సాతాను దగ్గరే చేశాం. సాతాను దగ్గర ఏదో అక్కడ కల్పిస్తే దారమ్మట వెళ్తా ఒక్కసారి సాతాను చేసే క్రియను ఎలా చూసాం. సాతాను అన్నాడు, అబ్బాయి రా, నా దగ్గరికి రా, నేను కొంచెం ఇస్తాను అని ఏదో ఒక తప్పు చేసే పని అప్పుగా ఇస్తాడు. దాన్ని తీసుకెళ్ళి జేబులో పెట్టుకుంటాం, లేదా మనసులో పెట్టుకుంటాం. ఇక అప్పు తీర్చలేమండి. సాతాను దగ్గర తెచ్చిన అప్పు తీర్చలేము. అది పెరిగి పెద్దదై మనం వెళ్ళిపోతాం. కానీ ఆ తప్పు అప్పు మన పిల్లలకు కూడా ఇచ్చేస్తాం. జాగ్రత్త. అలాంటి వారు ఎవరైనా ఉంటే, అప్పుల ఊపిలో ఎవరైనా ఉంటే, తప్పు చేసేవారుగా ఉంటే, తట్టుకోలేని వారుగా ఉంటే, కట్టలేని పరిస్థితుల్లో ఉంటే, అప్పుడు తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉంటే, వారిని కూడా దేవుడు ఈ రాత్రికాల సమయంలో పిలుస్తూ ఉన్నాడు. రుణ భారము నీవు కలిగి ఉన్నావా? రా, నా దగ్గరికి రా, నేను నీకు భారాన్ని తీసివేస్తాను అంటున్నాడు. కనుక చివరిగా ఒక వచనం చూసి మనం ముగించుకున్నాం. ఏమంటున్నాడు? ద్వితీయోపదేశ కాండము, అందరూ తీసి చూడండి. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 6వ వచనము. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు చదవట్లే? చదవండి. నిన్ను ఆశ్రయించదు కనుక అనేక జనాలకు అప్పిస్తావు కానీ నువ్వు అప్పు చేయవు. ఎప్పుడు? యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చినప్పుడు అనేక జనాలకు అప్పిస్తావు కానీ, ఎవరైనా నీ దగ్గరకు వస్తారు కానీ నువ్వు మాత్రం ఎవరికి చెయ్యి దాచవు. ఆకాశం అనే ధననిధిని విప్పి మనకు ఆ యొక్క సమృద్ధికరమైన స్థితిని ఇస్తానన్నాడు. ఆకాశాన్ని విప్పిస్తానన్నాడు. అక్కడే పై వచనాల్లో ఉంది. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన జనులారా, ప్రభువైన యేసు క్రీస్తు యొద్దకు రండి. ఆయన మీ భారాన్ని తీసివేస్తాడు, మీకు విశ్రాంతినిస్తాడు. ఏ భారాలు చెప్పుకున్నాం మనం? 3 భారాలు. నెంబర్ 1 భారం ఏంటి? పాప భారం. ఎవరైనా పాపములో కృషించిపోతూ ఉంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇంకొకటి 2వ భారం ఏంటి? రోగ భారం. ఎవరైనా
రోగాలు తగ్గగా అటు ఇటు పరిగెడతా ఉంటే రోగాల నుండి విముక్తి పొందే సమయం. ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను పిలుస్తూ ఉంటాడయా. ఈ భారాన్ని తగ్గించుకోవడానికి ఇదే మిక్కిలి అనుకూల సమయం. మూడవది ఏంటి? రుణభారం. ఎవరైనా అప్పుల ఊబిలో కూరుకుపోయి కట్టలేని పరిస్థితిలో ఉంటే, దిక్కుతోచని పరిస్థితిలో ఉంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు రండి. పాప భారమా, ఇంకో రోగ భారమా, అప్పు భారమా, ఏ భారాన్నైనా తీసివేయగల శక్తి సంపన్నుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరికి, మనకే కాదు, ఈ గ్రామంలో వారికి, సమస్తమైన జనులందరికీ కూడా ఈ రాత్రికాల సమయంలో ఆహ్వానం పలుకుచుండగా ప్రతి ఒక్కరూ ప్రభువైన యేసుక్రీస్తు నమ్మని వారు ఆయన ఆహ్వానాన్ని మన్నించి ఆయన దగ్గరికి వెళదాం. ఆయన నుండి ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ భారము నుండి విముక్తి పొందుదాం. దేవునికి మహిమకరంగా ఉందాం. అదే సమయంలో ఇంకా నమ్మని మన ఇరుగు పొరుగు వారి గృహాల వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉందాం. మన కుటుంబాల్లో ఇంకా నమ్మని వారు ఉన్నారు, వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉందాం. కనుక ఈ యొక్క సమయంలో ఈ అవకాశాన్ని ఇచ్చి మాట్లాడడానికి అవకాశం ఇచ్చి దేవుని వాక్య వర్తమానం అందించడానికి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, అలానే కన్వీనర్ గారికి, మిగిలిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మును మీ బిడ్డలను బాగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేనని. ఆమేన్. 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 అది ఏంటో వందనాలండి. మంచిదండి. రాత్రికాల సమయంలో మన ఫీల్డ్ ట్రెజరీ గారు అద్భుతమైన వర్తమానం అందించారు. మరి మనందరం మన హృదయాల్లో ఆ యొక్క భారాన్ని తీసివేయడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యానికి దేవునికి వందనాలు. అలాగే మరి మన సంఘం తరఫున, కుటుంబం తరఫున మాస్టర్ ప్రత్యేక వందనాలండి. అమ్మ ఒకసారి మీ పక్కన చూడండి, ఒకసారి మీ పక్కన చూడండి. ఖాళీ ఉందా, ఖాళీ లేదా? అమ్మా ఖాళీ ఉందా లేదా? రేపు రాత్రి నిండిపోవాలి అంటే మీరు ఏం చేయాలి? శుభ్రంగా మీరు కూడా తినేసి పడుకుంటే సరిపోదు, ఖాళీగా ఉంటుంది. ఎంతమంది మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మీ కుటుంబస్తులను ప్రార్థన రమ్మని పిలిచారు?